పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండవది ప్రొనౌన్. సెకండ్, సర్వనామము ప్రొనౌన్. జాన్ ఈజ్ జస్ట్ 16 years old. John has no brothers or sisters. John's birthday is on June 4th. John's father is a farmer. John helps John's father in John's spare time. భాషను ఈ విధంగా వ్రాసినను మాట్లాడినను చాలా అసహజంగా ఉంటుంది కనుక దీనిని సరైన రీతిలో మరొక రకంగా వ్రాయాలి. జాన్ ఈజ్ జస్ట్ 16 years old. He has no brothers or sisters. His birthday is on June 4th. His father is a farmer. He helps his father in his spare time. పై పారాగ్రాఫ్ నందలి హీ, హిస్ అను మాటలు ఎవనికి బదులుగా ఉపయోగించబడినవి? జాన్ అను వ్యక్తికి బదులుగా. జాన్ అను పేరు ఏ భాషా భాగమునకు చెందుతుంది? నౌన్. నౌన్కి బదులుగా వాడబడు పదములను ప్రొనౌన్స్ అంటారు. డెఫినేషన్: ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. లిస్ట్ ఆఫ్ ప్రొనౌన్స్. వాక్య నిర్మాణంలో సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించే క్రింది ప్రొనౌన్స్ని జాగ్రత్తగా అభ్యసించండి. నేను, ఐ. నన్ను, నాకు. మీ, నాది, మైన్. నా యొక్క, మై. నేనే, నన్నే, మై సెల్ఫ్. మేము, మనము, వి. మమ్ము, మనలను, అజ్. మా యొక్క, మన యొక్క, అవర్. మాది, మావి, మనది, మనవి, అవర్స్. మేమే, మమ్మే, మనమే, మనలనే, అవర్ సెల్వ్స్. నీవు, మీరు, యు. నీ యొక్క, మీ యొక్క, యువర్. నీది, నీవి, మీది, మీవి, యువర్స్. నీవే, నిన్నే, తమరే, తమర్నే, యువర్ సెల్ఫ్. మీరే, మిమ్మల్నే, యువర్ సెల్ఫ్స్. అతడు, హీ. అతనిని, హిమ్. అతని యొక్క, హిజ్. అతన్నే, హిమ్సెల్ఫ్. ఆమె, షీ. ఆమెను, ఆమె యొక్క, హెర్. ఆమెది, హెర్స్. ఆమెనే, హర్ సెల్ఫ్. అది, దాన్ని, ఇట్. దాని యొక్క, ఇట్స్. అదే, దాన్నే, ఇట్ సెల్ఫ్. అవి, వారు, దే. వారిని, దెమ్. వారి యొక్క, దెయిర్. వారిది, వాటిది, దెయిర్స్. వారినే, అవే, వాటినే, దెమ్ సెల్వ్స్. ఇది, ఈ, దిస్. అది, ఆ, దట్.
ఇవి వీరు ఈ దీస్, అవి వారు ఆ దోస్, ఎవడు ఎవరు హూ, ఏది ఏమిటి ఏ ఏదో అది వాట్, ఏది ఏ విచ్, ఎవడిని ఎవరిని హూమ్, ఎవడి ఎవడి యొక్క ఎవరి ఎవరి యొక్క హూజ్. ప్రొనౌన్ సర్వనామము. ఇది ప్రొనౌన్ అను లాటిన్ భాషా పదం నుండి ఏర్పడినది. ప్రో అనగా ఫర్ కొరకు బదులుగా, నామిన్ అనగా ఎ నేమ్. డెఫినేషన్: ఏ పర్సన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ సీటెడ్ ఆఫ్ ఎ నౌన్. నిర్వచనం: నౌన్కు బదులుగా ఉపయోగించే పదమే ప్రొనౌన్ అని పేరు. ప్రొనౌన్కి ఉదాహరణలు: నేను ఐ, నా లేదా నా యొక్క మై, నాది మైన్, నన్ను లేక నాకు మీ, నిన్ను ది, నీ లేక యొక్క దై, మేము మరియు మనము వి, మన మన యొక్క, మా యొక్క అవర్, మనకు మాకు, మనల్ని మమ్మల్ని అజ్, నీవు మీరు యు, నీవు దో, నీ నీ యొక్క, మీ యొక్క యువర్, వారు దే, వారి యొక్క దేర్, వారికి వారిని దెమ్, అతడు వాడు హీ, ఆమె షీ, ఇట్ ఇది, ఆమెను ఆమెకు ఆమె యొక్క హెర్, అతని యొక్క వాని యొక్క హిస్, అతనిని అతనికి వానికి హిమ్. దీని యొక్క ఇట్స్, ఇది ఈ దిస్, అది ఆ దట్, ఇవి ఈ దీస్, అవి ఆ దోస్, నేనే మై సెల్ఫ్, నీవే మీరే యువర్ సెల్ఫ్, అతడే హిమ్సెల్ఫ్, ఆమె హెర్ సెల్ఫ్, అదే ఇదే ఇట్ సెల్ఫ్, వారే అవే దెమ్ సెల్ఫ్స్, మనమే మేమే అవర్ సెల్ఫ్స్, ఏదైనా ఎనీథింగ్, ఎవరైనా ఎనీబడి, ఎవరైనా ఏదైనా ఎనీ వన్, ఏమీ లేదు నథింగ్, ప్రతి ఒక్కరు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి, ప్రతిదీ ఎవ్రీథింగ్, ఎవరో సంవన్, ఎవరో సంబడి, ఏదో సంథింగ్, కొన్ని కొందరు ఫ్యూ, అన్నీ అందరూ ఆల్, కొన్ని కొందరు సమ్, చాలా సెవరల్, చాలా మెనీ, ఒకటి ఒకడు వన్, ఎవరూ లేరు నో వన్, ఎవరూ లేరు నో బడి. నౌన్కు బదులుగా ప్రొనౌన్ ఎందుకు వాడాలి? ఎందుకంటే భాష యొక్క శైలి సరళత కోసం, అంటే భాష యొక్క అందం కొరకు, క్లుప్తత కొరకు, కుదించి మాట్లాడటం కోసం, వ్రాయడం కోసం. అవసరమైన చోట ప్రొనౌన్ని ఉపయోగించి మాట్లాడడం కానీ వ్రాయడం కానీ చేయకపోతే ప్రధానంగా భాష యొక్క అందం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, మొట్టమొదటిసారిగా నౌన్ని ఉపయోగించిన తర్వాత మాత్రమే ప్రొనౌన్ని ఉపయోగించాలి. ఈ క్రింది వాక్యాలను బట్టి ప్రొనౌన్ని ఎలా ఉపయోగించాలో గమనించండి. కృష్ణహర్ష అండ్ కృష్ణ ప్రవీణ్ ఆర్ బ్రదర్స్. దే బోత్ ఆర్ వెరీ యాక్టివ్. కృష్ణహర్ష is studying second standard. His rank is A. He likes watching TV. Krishna Praveen is studying LKG. His rank is A1. He likes playing games. గమనిక, అండర్లైన్ చేసినవన్నీ నౌన్స్, బాక్స్లో ఉన్నవన్నీ ప్రొనౌన్స్. అనగా కృష్ణహర్ష మరియు కృష్ణ ప్రవీణ్ అన్నది నౌన్ లేదా నామవాచకం.
ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను ఉద్దేశించి ఇంగ్లీష్లో దే అను ప్రొనౌన్ను ఉపయోగిస్తారు. కృష్ణహర్ష అన్నది నామవాచకం. ఇక్కడ ఒక్క పేరు మాత్రమే ఉంది కాబట్టి సందర్భాన్ని బట్టి హిజ్, హీ అను ప్రొనౌన్స్ను ఉపయోగించడం జరిగింది. మూడవది రెండవది ఒక్కటే.